వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరల్డ్ ఆఫ్ బీసీఐ. గృహహింస చట్టంలో ఎందుకు చేర్చారు? పుట్టినింటి వల్ల అయినా సరే, మెట్టినింటి వాళ్ళు అయినా సరే, ఎవరైనా సరే ఒక స్త్రీని బాధ పెట్టడం, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఎందుకు అంతలాగా చేయాల్సి వచ్చింది అనేది నాకు అర్థమయ్యేది కాదండి. అంటే ప్రాక్టికల్గా నాకు అర్థమయ్యేది కాదు అది. కానీ నిన్న ఒక కేసు వచ్చిందండి నా దగ్గరికి. ఆమెను వాళ్ళ అన్నదమ్ములు చాలా హరాస్ చేస్తూ ఉంటారంట, అస్తమానం ఏదోటి అంటూ. ఏదో ఒకటి విధంగా ఆ మనిషి మనసును బాధపడడానికి చూస్తూ ఉంటారంట. దానికి రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే ఆ హస్బెండ్, ఆ పర్టికులర్ పర్సన్ యొక్క హస్బెండ్ ఆమెను కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు ఆమె పుట్టినింట్లో చెప్పుకోవడం వలన, లేకపోతే పుట్టింటి వాళ్ళకి వాళ్ళ ద్వారా తెలియడం వలన, లేకపోతే బయట వాళ్ళ ద్వారా తెలియడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మగవాళ్ళు అన్నదమ్ములై ఉండి ఒక స్త్రీని హెరాస్ చేస్తూ ఉంటారు. అది హెరాస్ చేయడం అంటే కొట్ట తిట్ట అక్కర్లేదండి. నువ్వు ఆడదానివి లేదా ఆడదాని మాటలు నమ్ముతారండి. సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఒక జాతిని అవమానిస్తున్నారండి. ఇప్పుడు మగవాళ్ళు అలా తయారయ్యారు. అసలు ఈ కల్చర్ ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈ ఈ టైంలో కూడా ఇంత ప్రొటెక్షన్ మనకు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళ నుంచి ఇటువంటి వర్డ్స్ వస్తున్నాయి అంటే అసలు మనం చాలా ఆశ్చర్యపోయే సంఘటన అనమాట అది నాకు. కానీ ఏం చేస్తాం, జరుగుతున్నాయి, యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, ఎదురు తిరగాల్సి వస్తుంది. ఇంట్లో గొడవల కారణాలు అవేనండి. ఫ్యామిలీ విడిపోకూడదు అంటే ఏంటంటే ఎట్లయినా ఇప్పుడు అన్నదమ్ములను చూడాల్సిన విధంగా అన్నదమ్ముల్ని, ఆడపిల్లని చూడాల్సిన విధంగా ఆడపిల్లని అన్నదమ్ములు చూస్తే గొడవలన్నీ రావండి అసలు. ఎప్పుడైతే ఈర్ష్యాద్వేషాలు లేకపోతే ఇలా ఉండకూడదు, లేకపోతే మాలానే ఉండాలి, లేకపోతే మాకన్నా బాగా ఉండాలి అని ఎవరైతే ఇంకో ఫ్యామిలీని ఎక్స్పెక్ట్ చేశారో ఇటువంటివి కంపల్సరీ వస్తున్నాయి. నాకు అర్థమైనంత వరకు ఈ టైప్ ఈగో ఉన్న ఫ్యామిలీస్లో తప్పకుండా గొడవలు జరగకుండా ఉండడం అనేది అసాధ్యం అండి. ఉమెన్ తనకు తాను ఇండివిజువల్గా రక్షించుకునే వరకు తెలుసా, అసలు చాలా అవసరం పడుతుంది అని నాకు అర్థమవుతుంది. ఉమెన్ తను తాను ఫస్ట్ ధైర్యంగా ఎదుర్కోవాలండి. మిగిలినంతా అనవసరం. అది ఏంటంటే దానికి ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ ఉందా, ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ లేదా, లేకపోతే ఇంకో ఇండిపెండెంటా, అవన్నీ తీసి పక్కన పెడితే కామన్ ఫ్యాక్టర్లో ఉమెన్ మాత్రం ఇవాళ కూడా ఆడదానివి అనే డిస్క్రిమినేషన్ ఇప్పటికి కూడా ఎదుర్కొంటుంది. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అమ్మ నువ్వు ఆడపిల్లవి, అమ్మ మీరు ఆడవాళ్ళు, ఇది వేరండి. కానీ నువ్వు ఆడదానివి, నువ్వు ఇలా చేయకూడదు, లేదా నువ్వు ఆడదాని మాటలు వింటున్నావు అని వాళ్ళ హస్బెండ్ని కానీ అన్నదమ్ములు కానీ లేదు వేరే వాళ్ళ రిలేటెడ్ మగవాళ్ళని కానీ చేయడం అనేది డెఫినెట్గా అది హింసకు సంబంధించింది. అది డెఫినెట్గా గృహహింస చట్టం కిందకే వస్తుంది. అది పర్టికులర్ వర్డ్ వస్తుందా, పర్టికులర్ వర్డ్ రాదా కాదు. మనిషి ఎప్పుడైతే అవమానం పడుతుందో తన ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ప్రకారం తనకి ఎప్పుడైతే తనకి లిబర్టీ అనేది కొంచెం ఉందో, తను ఎక్స్ప్రెస్ చేసుకునేటటువంటి లిబర్టీ, తను డిగ్నిఫైడ్గా ఉంచుకునేటటువంటి ఫ్రీడమ్ ఎప్పుడైతే స్త్రీకి ఉందో హ్యూమన్ రైట్స్లో, డెఫినెట్గా అటువంటి వాళ్ళకి అవసరమేనండి ఈ గృహహింస చట్టం. వాళ్ళకే కాదు, పైన ఉన్న వాళ్ళకే కాదు, కింద ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ. అంటే ఇక్కడ క్యాడర్తో సంబంధం లేదండి. పైన ఉన్న ఉమెన్ కూడా అంత ఇండివిజువాలిటీ, ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీ ఉండి చదువుకుని అన్నీ ఉన్న ఉమెన్ కూడా హెరాస్మెంట్కి గురవుతుందండి ఫ్యామిలీలో గృహహింస చట్టం కింద మాత్రం. సో గృహహింస చట్టం ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది ఏం లేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారని తెలిసి కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి బేసిక్గా ఏంటంటే సంస్కారం అనేది తక్కువ అండి. ఎట్లా అంటే ఇలా చూడాలి, లేకపోతే ఇలా ఉండాలి, లేకపోతే ఇలా చేయాలి. ఇక్కడ ఎవరో ఒకళ్ళు మన ఫ్యామిలీలోకి వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళ పర్సెప్షన్ వేరుగా ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి, ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉమెన్ వచ్చే ఛాన్స్ ఇక్కడ పుట్టింట్లో చెప్పుకోవడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్గా చూసి ఉమెన్ని చీప్గా చూస్తున్నారు అంటే సంస్కారం అనేది ఎక్కడా లేదండి. మోస్ట్లీ అటువంటి వాళ్ళకి ఆడపిల్లలు అనే విషయం, ఇంట్లో ఆడపిల్లలు కూడా మనుషులే అనే విషయం కాకుండా ఒక విరోధంగా అనమాట. అది మోస్ట్లీ జలస్ వల్ల వస్తుందో, మరి లేకపోతే అసూయ ద్వేషాల వస్తుందో మనకి తెలీదు. కాకపోతే ఆ కామన్ సెన్స్తో అయితే కాదండి. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అసలు అటువంటి పని చేయరు. ఎంత విరోధమైన ఆస్తుల దగ్గర పోట్లాడుకుని విడిపోయినా కూడా ఆ విధంగా తిట్టడం, హరాస్ చేయడం అనేది చాలా తప్పండి. అది చాలా తప్పు. ఎవరైనా సరే తెలుసుకోవాలి అంటే, ఇది వీడియోలో కూడా నేను చెప్పాను ఒకసారి. ఏమంటే ఆడపిల్లల్ని ఎందుకు చూడాలి అనేది మనకు ఫస్ట్ నుంచి చెప్తానే వచ్చారండి. రామాయణంలో కానీ, మహాభారతం, ఇప్పుడు దానికి వాల్యూ ఉందండి.
దానికి ఒక వాల్యూ అంటూ ఉంది. కానీ ఎక్కడా కూడా మగవాళ్ళు ఒక హస్బెండ్ మంచాడు లేకపోతే ఆ పిల్ల మంచిది కాదు, అమ్మాయి మా ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి మంచిది కాదు, ఈవెన్ తను నా బ్లడ్ నా తల్లిదండ్రులకి పుట్టింది అనే కామన్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుంటున్నారు అని అర్థం అనమాట. ఇంకా వాళ్ళ కంఫర్ట్ జోన్ చూసుకుంటారు, నెక్స్ట్ అసూయ వస్తుంది, నెక్స్ట్ ద్వేషం వస్తుంది. ఇవన్నీ వన్ బై వన్ వస్తూ ఉండి సొంత ఇంట్లో వాళ్ళని ఆ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటే నేనైతే అనుకోవడం కర్మని బాగా పోగేసుకుంటారండి. కర్మ సిద్ధాంతాన్ని అక్కడే నమ్మవలసి ఉందండి. ఇది మనకు వచ్చింది అంటే రేపు ఇది మనకి మళ్ళీ మన ఫ్యామిలీకి రిపీట్ అవుతుంది, పోదు, తప్పదు. కర్మ సిద్ధాంతం అనేది ఓకే, మనిషిగా పుట్టినందుకు దేవుడు కర్మ ఇలాగే పోగేస్తాడుగా మనం అని నాకైతే అనిపించింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.